అసలు ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే బ్రో ఓజీ గురించి. సుజిత్ గారు నిజంగా ఉండాలయా మీలాంటి ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి. 10 years నుండి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆకలి ఒక్క ఓజీతో తీర్చేశారు సార్ మీరు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరపున సుజిత్ గారికి అయితే థ్యాంక్స్ అన్నమాట చాలా తక్కువ. నిజంగా అంతకు మించి ఏమైనా చెయ్యాలి సుజిత్ గారికి. సరే ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. బట్ అంతకంటే ముందు అయితే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక రివ్యూలోకి వెళ్తే నేను ఓజీ మూవీకి 2 types ఆఫ్ రివ్యూ అయితే చెప్తా. బట్ రెండిట్లో ఒకటైతే కామన్ గా ఉంటది, అదేందో చూద్దాం ముందు. ఫస్ట్లీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం అంటే మన కోసం చెప్పాలంటే మనం కళ్యాణ్ గారిని ఓజీ మూవీలో చూసినట్టు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేం అండ్ ఇక ముందు కూడా చూడం, ఇదైతే గ్యారంటీ. అసలు మూవీ విషయం పక్కన పెడితే కళ్యాణ్ గారి స్టైలిష్ లుక్స్ కే 10 years నుండి మనకి ఉన్న ఆకలి మొత్తం తీరిపోద్ది. అండ్ ఇక మూవీ అయితే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఉంది. త్రూ అవుట్ ద మూవీ మీరైతే ఎక్కడ కూడా సైలెంట్ గా ఉండరు, ఇది నాది గ్యారంటీ. మూవీలో ఓన్లీ ఇంట్రోకే మీరు స్క్రీన్ పైకి ఎక్కిస్తారు అండ్ ఇక ఎంటర్ ద మూవీ కళ్యాణ్ గారి ఎలివేషన్ సీక్వెన్స్ లో ఎక్కడ కూడా మీరు స్క్రీన్ పై నుండి దిగరు. మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని ఎలివేషన్స్ మన కళ్యాణ్ గారికి పడ్డాయి. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో కళ్యాణ్ గారికి పడిన వైలెన్స్ ఎలివేషన్ కి నిజంగా చెప్తున్నా మీరు స్క్రీన్ మీద కూడా ఆగరు. రియల్లీ టూ మచ్ వైలెన్స్ సీక్వెన్స్ అది. ఇన్నేళ్లలో మీరు కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడలేని విధంగా మూవీలో చూస్తారు. అండ్ ఇక మూవీ స్టోరీ లైన్ కి అయితే మన కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ రివెంజ్ స్టోరీ విత్ మచ్ మోర్ వైలెన్స్ అండ్ పర్ఫెక్ట్ ఎలివేషన్స్. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ లో అయితే నిజం చెప్తున్నా అలాంటి స్టైలిష్ లుక్స్ లో కళ్యాణ్ గారిని మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేరు. ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ లో ఉన్న యాక్షన్ కి మీ ఫ్యూజులు అయితే ఎగిరిపోతే పక్క. అండ్ ఇక అలా మాస్ యాక్షన్స్ ఎలివేషన్స్ తో స్టోరీ కూడా రన్ అవుతుంది. మధ్యలో సాహో రిఫరెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇక క్లైమాక్స్ లో ఉంటుంది బ్రో కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసిన జానీ మూవీ రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆ క్లైమాక్స్ లో వచ్చే జానీ మూవీ రిఫరెన్స్ తో కళ్యాణ్ గారి ఓల్డ్ సాంగ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది. ఆ సీక్వెన్స్ కి నిజంగా చెప్తున్నా మీలో ఎవ్వరు కూడా సీట్స్ లో కూర్చోరు. అండ్ అక్కడే జపనీస్ సమురాయ్ ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటది బ్రో. కళ్యాణ్ గారు కటానాతో చేసే ఫైటింగ్ సీక్వెన్స్ కి మీరు నెక్స్ట్ షోలో కూడా ఖచ్చితంగా అక్కడే కూర్చుంటారు. థియేటర్ నుండి బయటకి రానే రారు, ఇదైతే పక్కా. సో ఇది గైస్ కల్ట్ ఫ్యాన్ రివ్యూ ఫర్ ఓజీ మూవీ. ఈ రివ్యూలో ఏమైనా తక్కువై ఉంటే మీరు కింద కమెంట్స్ లో కవర్ చేయండి. అండ్ ఇక జనరల్ మూవీ ఆడియన్స్ కోసం ఓజీ మూవీ రివ్యూ చెప్పాలంటే మూవీ అయితే ఓకే, ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ గుడ్ మూవీ. అండ్ మూవీ మిమ్మల్ని సాటిస్ఫై కూడా చేస్తుంది. టీఎఫ్ఐ బానిసలుగా మీరు మూవీలో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు, ఇదైతే పక్కా. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ క్రియేట్ చేసిన హైప్ ని మీరు రీచ్ అవ్వలేకపోవచ్చు, కానీ మా ఫ్యాన్స్ మాత్రం 100% సాటిస్ఫైడ్. మా ఎక్స్పెక్టేషన్స్ ని ఖచ్చితంగా మూవీ రీచ్ అయింది. బట్ మీకైతే కొంచెం స్టోరీ ఎక్కువసేపు రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది మూవీలో. అండ్ మీరు కూడా మూవీలో ఎక్కడ కూడా డల్ అవ్వరు, ఇదైతే పక్క. అండ్ ఇక ఈ 2 types ఆఫ్ రివ్యూలో కామన్ గా ఉంది ఏంటంటే మ్యూజిక్ బ్రో. తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ కి ఫ్యాన్స్ కైనా జనరల్ మూవీ ఆడియన్స్ కైనా నిజంగా ఒక పండుగ. 100% మూవీలో మోర్ దెన్ 120+ BGMs ఉన్నాయి. మీకు మూవీలో ఏ ఒక్క మ్యూజిక్ కూడా రిపీట్ కాదు. అసలు నిజంగా తమన్ గారి నుండి ఈ రేంజ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలే. మూవీలో ఉన్న మాస్ యాక్షన్స్ కి ఎలివేషన్స్ కి ఎమోషన్స్ కి ఇంతకంటే మ్యూజిక్ ఇక మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంత హైప్ ఇచ్చిండు మ్యూజిక్ తో. నిజంగా ఫ్యాన్స్ తరపు నుండి అలాగే జనరల్ మూవీ ఆడియన్స్ తరపు నుండి తమన్ గారికి థ్యాంక్స్ అండి. అండ్ వెరీ థ్యాంక్స్ టు ఓజీ మూవీ టీమ్ ఫర్ ది బెస్ట్ అవుట్పుట్ బై ఓజీ. సో ఇక ఇది గైస్ ఓజీ మూవీ రివ్యూ. నేనేమైనా మిస్ అయి ఉంటే మీరు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్, అంతవరకు బాయ్ బాయ్.